నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హర్మజ్లో జరిగిన సంక్షోభం సామాన్యుడికి భారంగా మారిందా? చమురు దిగ్గజాలకు బిలియన్ల లాభాలను తెచ్చిపెట్టే పరిస్థితిగా మారిందా? ఒక పరిశీలన చేద్దాం. దీనికంటే ముందు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం, సముద్ర రవాణాపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఒకవైపు ఈ పరిణామాల కారణంగా ఇంధన ధరలు పెరిగి సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణ భారంతో నలిగిపోతూ ఉంటే, మరొక వైపు ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలు మాత్రం అపూర్వమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. యుద్ధం, సంక్షోభం సరఫరాల భయాలను అవకాశంగా మలుచుకొని బిలియన్ల డాలర్ల లాభాలను సొంతం చేసుకుంటున్నాయనే విమర్శలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇక హోర్ముజ్ జలసంధి ఎందుకని అంతంత కీలకం చూద్దాం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో గణనీయమైన భాగం హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురు ట్యాంకర్లు ఈ సముద్ర మార్గాన్నే ఉపయోగిస్తాయి. అందువల్ల అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత ఏర్పడినా అంతర్జాతీయ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి. ఇరాన్కు సంబంధించిన భద్రతా హెచ్చరికలు, యుద్ధ భయాలు లేదా నౌకలపై దాడుల వార్తలు వెలువడిన వెంటనే చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగిపోతాయి. దీంతో ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరిగిపోతాయి. ఇప్పటికే షిప్పింగ్, బీమా ఖర్చులు పెరిగాయంటూ ఒక లైన్ కనిపిస్తోంది. దీని గురించి ఏంటంటే, హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా సముద్ర మార్గంలో ప్రయాణించే చమురు ట్యాంకర్లకు బీమా సంస్థలు అధిక రిస్క్ ప్రీమియంలను విధిస్తున్నాయి. అదే సమయంలో షిప్పింగ్ సంస్థలు కూడా అదనపు భద్రతా చర్యలు చేపట్టాల్సి రావడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ అదనపు వ్యయాలన్నీ చివరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల రూపంలో వినియోగదారులపైనే పడుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం వలన అన్ని రంగాల రవాణా వ్యయం పెరిగి ఆ ప్రభావం క్రమంగా ప్రతి వస్తువుపై కనిపిస్తోంది. ఇక సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడుతోందట. ఈ లైన్ కూడా కనిపిస్తోంది. ఇంధన ధరలు పెరిగినప్పుడు దాని ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. వ్యవసాయం, పరిశ్రమలు, సరుకు రవాణా, ప్రజా రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాల వ్యయాలు పెరిగిపోతాయి. దీని ఫలితంగా కూరగాయలు, ధాన్యాలు, పాలు, పండ్లు, నిర్మాణ సామాగ్రి, పారిశ్రామిక ఉత్పత్తులు, వినియోగదారుల వస్తువులు, ఇలా దాదాపు ప్రతి వస్తువుపై ధర పెరుగుతూ వస్తుంటుంది. దిగుమతులపై అధికంగా ఆధారపడే భారతదేశం వంటి దేశాలలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, పేద వర్గాల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం మధ్య చమురు దిగ్గజాల బంపర్ లాభాలట. దీని గురించి మాట్లాడదాం. ప్రపంచ ప్రజలు పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతూ ఉండగా, ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలు మాత్రం రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. రెండవ త్రైమాసికంలో నమోదైన అంచనా లాభాలను చూద్దాం. సౌదీ ఆరామ్కో కంపెనీ సుమారు $32.7 బిలియన్ ఆర్జించింది. ఎక్సాన్ మొబిల్ ఈ కంపెనీ సుమారు $14.5 బిలియన్ సంపాదించింది. చెవ్రాన్ కంపెనీ సుమారు $12 బిలియన్, టోటల్ ఎనర్జీస్ సుమారుగా $6 బిలియన్, బీపీ కంపెనీ ఈ కంపెనీ సుమారుగా $5.73 బిలియన్ సంపాదించింది. షెల్ గణనీయమైన లాభాలను వృద్ధి చేసుకుంది. ఇక ఈ సంస్థలు ముడి చమురుల ధరల పెరుగుదల, సరఫరా కొరతలపై ఉన్న భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ వంటి అంశాలను పూర్తిగా వినియోగించుకున్నాయి అని విశ్లేషకులు చెబుతున్నమాట. దీంతో పాటుగా ఆక్స్ఫామ్ విశ్లేషణ ఏం చెబుతుందో కూడా చూద్దాం. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని 6 అతిపెద్ద చమురు కంపెనీలు 2026 రెండవ త్రైమాసికంలో కలిపి సుమారు $45 బిలియన్ నికర లాభాలను నమోదు చేసే ఛాన్స్ ఉంది. మొదటి త్రైమాసికంలో నమోదైన లాభాలతో పోలిస్తే ఇది దాదాపు రెండింతల పెరుగుదలగా అంచనా వేయబడింది.
ఈ గణాంకాలు ప్రపంచ ఆర్థిక అసమానతలను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆర్థికవేత్తలు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం మేరకు యుద్ధాలు లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారి చమురు మార్కెట్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా ధరలను పెంచే పరిస్థితి ఏర్పడుతోంది. నిజమైన సరఫరా అంతరాయం లేకపోయినా భవిష్యత్తులో కొరత ఏర్పడుతుందనే అంచనాలతో ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని పెద్ద కార్పొరేట్ చమురు కంపెనీలు లాభాల కోసం వినియోగించుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు అధిక ధరలు చెల్లిస్తూ ఉండగా చమురు కంపెనీల షేర్ హోల్డర్లు మాత్రం భారీగా డివిడెండ్లను, రికార్డు లాభాలను అందుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక న్యాయం, కార్పొరేట్ బాధ్యతపై మరొకసారి చర్చకు దారితీస్తోంది. ఇక భారతదేశంపై ప్రభావం ఎలా ఉందన్నది కూడా చూద్దాం. భారత్ తన చమురు అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు దేశీయంగా కూడా ఇంధన వ్యయం పెరిగే అవకాశము ఉంది. దీని ప్రభావం రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, ఎరువులు, వినియోగ వస్తువుల ధరలపై కనిపిస్తుంటుంది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, ద్రవ్యోల్బణ నియంత్రణ కూడా సవాలుగా మారిపోతుంది. ఇక ముగింపులో ఒక మాట: హోర్ముజ్ జలసంధిలో ఏర్పడుతున్న ప్రతి ఉద్రిక్తత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికగా మారుతోంది. ఒకవైపు యుద్ధ భయాలు, సరఫరా అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతున్నాయి. మరోవైపు అదే పరిస్థితులు ప్రపంచ చమురు దిగ్గజాలకు అపారమైన లాభాలను తెచ్చిపెడుతున్నాయి. సంక్షోభం సామాన్యుడి జేబుకు కత్తెర వేస్తుంటే అంతర్జాతీయ చమురు కంపెనీలు ఖజానాలను నింపుకుంటున్నాయి. ఈ విరుద్ధ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసమానతలను మరొకసారి బహిర్గతం చేస్తూ ఇంధన మార్కెట్ల పారదర్శకత, ధరల నియంత్రణ, కార్పొరేట్ బాధ్యతలపై అంతర్జాతీయ స్థాయిలో మరింత లోతైన చర్చ అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఇలాంటి జియోపాలిటిక్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ న్యూస్.